హైదరాబాద్లో అంతరాష్ట్ర మొబైల్ చోరీ ముఠా గుట్టును కాంచనబాగ్ పోలీసులు రట్టు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్, సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లో సెల్ ఫోన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్ కు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠా ఏప్రిల్ 15న డిఎంఆర్ఎల్ ఎక్స్ రోడ్డు వద్ద ఓ వ్యక్తి నుంచి శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ఫోన్ను లాక్కొని పరారైన ఘటనతో కేసు వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో ముఠా సభ్యులను దశలవారీగా అరెస్టు చేశారు. మొత్తం 6 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేయగా దొంగ సొత్తు కొనుగోలు చేసిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ ముఠా బస్టాండ్లు, మార్కెట్లు, రద్దీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ప్రయాణికుల ఫోన్లు, నగదు దోచుకునేది. దొంగిలించిన ఫోన్లను తక్కువ ధరకు అమ్మడం లేదా పార్ట్స్గా విడదీసి విక్రయించడం వీరి విధానంగా గుర్తించారు. పోలీసులు భారీగా సెల్ ఫోన్ బాడీలు, పార్ట్స్తో పాటు వివిధ బ్రాండ్ల మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. స్నాచింగ్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ లో దాదాపు 9 మంది ఇన్వాల్వ్ కావడం జరిగింది. అందులో నుంచి ఇప్పటి వరకు 6గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క గ్యాంగ్ సంబంధించి కేసు వివరాలు ఏంటంటే, గత నెల 15వ తారీఖు నాడు సయ్యద్ నజీర్ అనేటువంటి వ్యక్తి డిఎంఆర్ఎల్ ఎక్స్ రోడ్ లో ఉన్నటువంటి జైభవాని టిఫిన్ సెంటర్ దగ్గరికి టిఫిన్ తీసుకోవడానికి వచ్చి తీసుకొని వెళ్తున్న సందర్భంలో ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పైన వచ్చి అతని దగ్గర ఉన్నటువంటి శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ మొబైల్ ని చోరీ చేసుకొని తీసుకుపోవడం జరిగింది. అతను ఇమీడియట్ గా 100 డైల్ కాల్ చేయడంగా వెంబటే స్పందించినటువంటి మా పోలీసు ఎస్ఐ రాజు సిబ్బంది కలిసి అక్కడికి వెళ్ళి అతని దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసుకోవడం జరిగింది. కేసు నమోదు చేసుకున్న తర్వాత దర్యాప్తులో భాగంగా అక్కడ ఉన్నటువంటి సీసీటీవీలు, ఇతర టెక్నాలజీ వాడి ఎనలైజ్ చేసి మొదటగా ఒక 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది.